హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఈరోజు మంది స్పెషల్ ఏంటో తెలుసా? లచ్చా పరాటా విత్ చికెన్ కర్రీ. అసలు ఆ కాంబినేషన్ వేరే లెవెల్ కదా. ప్రాసెస్ కష్టం అనుకుంటారేమో, అసలు ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకైతే. అలాగే వంట చేయడం కూడా చాలా ఈజీ. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా? అదేంటి చికెన్ తినకూడదు కదా, మీరు అలా చికెన్ వండేస్తారనే కదా మీ డౌట్. సో చికెన్ తినకూడదు, బర్డ్ ఫ్లూ వచ్చింది కదా. సో అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ ఉప్పు పసుపు చికెన్లో వేసి ఇలా బాయిల్ చేసుకొని తినొచ్చు అంట కదా. నేనైతే చాలా వీడియోస్లో చూసాను. సో తర్వాత అయితే ఇలా ఆనియన్స్, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేయాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం ముందే బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ కూడా వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. అది కూడా ఫ్రై అయ్యాక అయితే కారం వేసుకోవాలి. నేనైతే కారం గట్టిగానే తింటాం కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే వేసుకొని బాగా ఫ్రై చేసేసాను. సో అది కూడా ఫ్రై అయ్యాక అయితే వాటర్ కొంచెమే వేసుకోండి, ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ బాయిల్ చేసాం కదా. సో అందుకని కొంచెం వాటర్ వేసుకొని అయితే ఉడకనివ్వాలి. సో ఇంకేముంది, కొంచెం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు కూడా చాలా నచ్చుతుంది. సో ఇప్పుడు పరాటా ఎలా చేయాలో చూసేద్దామా? 1 కేజీ మైదా తీసుకొని అందులో కొంచెం ఉప్పు అలాగే వంట సోడా కొంచెం షుగర్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే దాన్ని పక్కన ఉంచేయాలి. తర్వాత అయితే ఇలా ఉండలు చుట్టుకోండి, కొంచెం పెద్దగానే ఉండలు చుట్టండి. నేనైతే చిన్నగా చుట్టాను, సో నాకైతే చిన్న పరాటాలు వచ్చాయి. మీరైతే పెద్దగానే చుట్టుకోండి. అలా ఉండలు చుట్టేసిన తర్వాత కొంచెం పిండి వేసుకొని చపాతీలాగా పామేయాలి. ఎంత పలుచగా పాముతాయి అంత బాగుంటాయి. చపాతీలా పాముకున్న తర్వాత అయితే చాక్తో అయితే నేను చూపించినట్టు కట్ చేసేయండి. సో కట్ చేసి మొత్తం ఒక దగ్గర ఫోల్డ్ చేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ చేత్తో అయితే ఒత్తేయండి. నేను చిన్న వంటలు చుట్టడం వల్ల అయితే నాకు చిన్న వచ్చాయి. అయితే ఇంకేముంది, పొయ్యి మీద ప్యాన్ ఎట్టి, ప్యాన్ కింద ఫైర్ ఎట్టి, పెనం వేడెక్కాక పరాటాలు అయితే 2 వైపు కాల్చేయండి. సో నేనైతే ఆయిల్ వేసుకొని కాల్చాను. చూసారా ఎంత బాగా వచ్చాయో, అసలు లేయర్గా అయితే వచ్చాయి. ఇంకేముంది, దీనిపైన చికెన్ కర్రీ వేసుకొని కుమ్మేయటమే. టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. మీకు కూడా నచ్చితే ట్రై చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, లైక్ కూడా చేయండి.